బీఆర్ఎస్ నేతల అరెస్ట్ తో హైదరాబాద్ లో హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఉదయం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న బంజారాహిల్స్ పిఎస్ లో పోలీసుల విధులకి ఆటంకం కలిగించారన్న కేసులో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యేను బంజారాహిల్స్ పిఎస్ కి తరలించారు. కౌశిక్ రెడ్డిపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 57, 126(2), 127(2), 132, 224, 333, 451(3), 191(2) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. బిఎన్ఎస్ రెడ్ విత్ 190, రెడ్ విత్ 3, 5 సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించడం, ఉద్దేశపూర్వకంగా నిర్బంధించేందుకు ప్రయత్నించాడంటూ పోలీసులు కౌశిక్ రెడ్డిపై పలు కేసులు నమోదు చేశారు. అయితే కౌశిక్ రెడ్డి అరెస్టుకు ముందు ఆయన ఇంటి దగ్గర చాలా హై డ్రామా చోటు చేసుకుంది. పోలీసులు ఆయన బెడ్రూమ్ లోకి వెళ్లి మరీ అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు కౌశిక్ రెడ్డి భార్య శాలిని పోలీసులకు కౌశిక్ రెడ్డికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ సమర్పించారు. కౌశిక్ రెడ్డికి పలు వ్యాధులతో బాధపడుతున్నారని రిపోర్టులు సమర్పించారు. బంజారాహిల్స్ పిఎస్ లో ఉన్న కౌశిక్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఆయన భార్య శాలిని పరామర్శించారు. మా చీఫ్ రిపోర్టర్ రాకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాకేష్, కౌశిక్ రెడ్డిని కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు? ఆయన రిమాండ్ కు తరలించే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా రిమాండ్కి తరలించే అవకాశమే కనిపిస్తుంది. ఉదయం 9:30కు ఆయన ఇంటికి పోలీసులు వెళ్ళారు. 10:30 వరకు అక్కడ కొంత హై డ్రామా కొనసాగింది. హరీష్ రావు అక్కడికి వెళ్ళడం, జగదీష్ రెడ్డి అక్కడికి వెళ్ళడం, సిటీ ఎమ్మెల్యేలు వెళ్ళడం, పార్టీ నేతలు కొంతమంది ఆయన ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, షంబీపూర్ రాజు గోడ దూకి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించడం అంతా కూడా గంట సేపు జరిగింది. అక్కడ అరెస్ట్ చేసినటువంటి హరీష్ రావుని ఇంకొంతమంది నేతల్ని గచ్చిబౌలికి తీసుకెళ్లారు. ఇంకొంతమందిని వేరే వేరే పోలీస్ స్టేషన్లకు తరలించారు. కానీ కౌశిక్ రెడ్డి మాత్రం ఇక్కడటువంటి ఎక్కడైతే కేసు నమోదైందో అక్కడ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఆయన మీద పలు సెక్షన్లను పెట్టారు. ఆ సెక్షన్లన్నీ కూడా విధులకు ఆటంకం కల్పించడం, ఒక ప్రభుత్వ కార్యాలయంలోకి ట్రెస్పాస్ చేయడం, దాంతోపాటు వెహికల్ని అడ్డుకునే ప్రయత్నం, దాడి చేయడం, బెదిరించడం, ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా ఆయన పైన మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఎఫ్ఐఆర్ని కూడా రెడీ చేసి ఎఫ్ఐఆర్ని కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. కొద్దిసేపట్లోనే ఆయన తీసుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. 11 గంటలకు ఆయన పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఇప్పుడు 6 గంటల నుంచి ఆయన ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోనే ఉన్నారు. కోర్ట్ టైం కూడా అయిపోయింది కాబట్టి మ్యాజిస్ట్రేట్ ఇంటి వద్దకే కౌశిక్ రెడ్డిని తీసుకెళ్తారు. ఇక అటువైపు ఉన్నటువంటి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినటువంటి లీడర్లందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రి హరీష్ రావు, ఇంకొంతమంది నేతలు అక్కడే ఉన్నారు. ఇంకా కొన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి నేతలు కూడా అక్కడే ఉన్నారు. కౌశిక్ రెడ్డిని ఇక్కడ నుంచి తీసుకెళ్లి రిమాండ్కు పంపించిన తర్వాతే మిగతా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ లీడర్లందరినీ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రివెంటివ్ అరెస్ట్, ఒకవేళ కౌశిక్ రెడ్డి ఇక్కడ ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి నేతలందరినీ అరెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళందరూ వచ్చి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. అందుకనే పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ కింద వాళ్ళందరినీ ఇంతసేపు పోలీస్ స్టేషన్లో ఉంచారు. వరంగల్, కరీంనగర్, హుజూరాబాద్ ఈ ప్రాంతాలలో కౌశిక్ రెడ్డి, హరీష్ రావు అరెస్టులకు నిరసనగా ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. అక్కడక్కడ ఉద్రిక్తత, కొన్ని ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇక రేపు పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులు అలాగే బీఆర్ఎస్ నేతలు కూడా కొంత మెన్షన్ చేశారు. దాన్ని ఏమన్నా కన్సిడర్ చేసే అవకాశాలు అసలు ఉన్నాయా? ముందుగానైతే పోలీసులు అసలు కన్సిడర్ చేయలేదు, ఎవరిని లోపలికి రావడానికి అలౌ చేయలేదు. ఆ తర్వాత కొంతమంది లీడర్లు, దయాకర్ రావు నేతృత్వంలో కొంతమంది లీడర్లు పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా కౌశిక్ రెడ్డి వైఫ్ను కూడా వెంట తీసుకొచ్చారు. ఆవిడ చెప్పింది, పోలీసులకు ఎక్స్ప్లెయిన్ చేసింది, యూరిక్ యాసిడ్తో బాధపడుతున్నారు, ఏజీ హాస్పిటల్లో కొద్ది రోజుల క్రితమే ట్రీట్మెంట్ మొదలైంది, దానికి సంబంధించిన టెస్ట్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయని ఆమె కొన్ని రిపోర్ట్స్ని కూడా చూపించారు. ఇమీడియట్గా ఆయన హెల్త్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, దాంతోపాటు ట్యాబ్లెట్స్ అయితే ఇమీడియట్గా వాడాల్సి ఉంటుందని చెప్పారు. అప్పటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి వైఫ్ పోలీస్ స్టేషన్లో ఉంది, ఆయనతో పాటే ఉంది కాబట్టి దాంట్లో పోలీసులు కొంత కన్సిడర్ చేశారని చెప్పొచ్చు. ఇక రేపు కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టనుంది. ట్యాంక్ బండ్ పైన ఉన్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన చేపడతామని కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రకటించారు. రేపు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అక్కడికి వెళ్తారు బీఆర్ఎస్ నేతలందరూ కూడా. అక్కడే ఈ అక్రమ అరెస్టులు, ఇల్లీగల్ అరెస్టులకు నిరసనగా నేతలంతా అక్కడే కూర్చొని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. రేపు కూడా ఈ అరెస్టుల ఎపిసోడ్ కొనసాగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రకటించింది కాబట్టి అంబేద్కర్ స్టాచ్యూ వద్దకు పోనిస్తారా, లేకపోతే మా హక్కుగా అంబేద్కర్కి నివాళులు అర్పించేటువంటి హక్కుగా మేము వెళ్తున్నామంటూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్తే పోలీసులు అలౌ చేస్తారా ఏంటనేది తెల్లవారితే మరికొంత ఈ టెన్స్ వాతావరణం కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్ రాకేష్, థాంక్యూ.